ముఖ్యంగా నిన్నటి రోజు జరిగినటువంటి ఇష్యూ చూసినట్టయితే తమిళనాడు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించిన సందర్భంగా అక్కడ సత్యరాజ్ అనేటువంటి నటుడు, ఒక సాధారణ నటుడు, అంత పెద్ద నటుడిని మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళింది ఒక ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్ళినప్పుడు వారు అక్కడ సందర్భాన్ని బట్టి సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఇవాళ మనమంతా ఉన్నామంటే దానికి మూల బిందువు సనాతన ధర్మం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అటువంటి సనాతన ధర్మం గురించి ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. అటువంటి విషయాన్ని ఆ యొక్క సత్యరాజ్ అనేటువంటి నటుడు మరి ఆయనకి ఏ విధంగా అర్థమవుతుందో తెలుసో తెలియకో మరి ఎట్లా మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ ఆయన మాట్లాడినటువంటిది విషయం మాత్రం మేము భారతీయ జనతా పార్టీ తరఫున చాలా ఖండిస్తున్నాం. ఇది సరైన విషయం కాదు. తక్షణమే సత్యరాజు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని. తమిళనాడులో జరిగినటువంటి దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి తమిళనాడు పోయి సనాతన ధర్మాన్ని చెప్తే మరి సత్యరాజు అనే వ్యక్తి అలియాస్ కట్టప్ప అనే వ్యక్తి మరి ఎంతో విమర్శించినాడు. మరి ఇది సనాతన ధర్మం అంటే ప్రపంచంలో దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా కూడా చెప్పచ్చు. అటువంటి సనాతన ధర్మాన్ని చెప్పినందుకు ఈ సత్యరాజ్ అలియాస్ కట్టప్ప అనే వ్యక్తి మరి ఆయన కించపరచడము ఆయనకి ఎంత ఇదో మీ అందరూ కూడా తెలుసు. మరి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా మరి దేశంలో మరి బీజేపీకి అనుకూలంగా, టీడీపీకి అనుకూలంగా ఎన్నో ప్రచారాలు చేసినటువంటి వ్యక్తిని మరి ఈరోజు ఒక కట్టప్ప అనే వ్యక్తి, ఒక విలాన్ పాత్రుడు చేసినటువంటి వ్యక్తి, ఒక పెద్ద సినిమా హీరోని మరి ఇంత కించపరచడము ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. మరి దీన్ని అందరూ కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తిరస్కరించి ఎక్కడైనా సరే కట్టప్ప అనే సినిమాను చూడనట్ల మనమందరూ కూడా అతన్ని దృష్టిలో ఉంచుకొని మన తెలుగులో కూడా ఎక్కడ చేయనట్ట ఇది చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి తమిళనాడు వారు చాలా తెలివైన వారు, అన్ని రకాలు కూడా అనుకుంటున్నారు, మంచిదే. మరి అంత తెలివైనటువంటి వ్యక్తులు ఇటువంటి సనాతన ధర్మాన్ని కించపరచడం చాలా బాధాకరమైన విషయము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.